దేవుడిన ప్రార్థన చేయండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం త్యాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురు. ఏమానందునే గురుడు ఏమందు బెట్టెనో నామారూపము లేనిది కనరానిది నామారూపము లేనిది కామంధమనే పిట్ట కడలి లిఖించగా ఏ మంచి గుళికానో నూరి పోసెనో కాని తామసంబును తావు దప్పెనుగా నా తామసంబును తావు దప్పెనుగా తడవింతలేకనేమో రాజస రూపమాయనుగా సాత్వికమైక్యం బాయన మనసందునేకముగా ఏమి చెప్పుదు ఏమనందిక నామగా ఔషధ ప్రభావము సోమసూజులు గతులు దప్పెను స్వామి దయ ఇంకేమి చెప్పుదు ఏమానందునే గురుడు ఏమందు బెట్టెనో నామారూపము లేనిది కనరానిది నామారూపము లేనిది తాపత్రయం వానే తరుణాజ్వరము నన్ను తల్లాడామును బెట్టగా భయపెట్టగా తల్లాడామును బెట్టగా ఆపద బాపి ఆనంద షణ్ముఖి ముద్రా ఆపద బాపి ఆనంద షణ్ముఖి ముద్ర చూపి కన్నుల నిండా నోపి పఠించెనో తప్పే ఆధ్యాత్మిక దాకమును ధైర్యం భుజందగ బాపే భౌతిక మృతి భయం బికను మైకం నిశ్చయునోపనాయను అప్పుడప్పుడు నతిరసంబగునారు వర్ణంబులను వెలిగటి చెప్పశక్యము గానిదేదో గొప్ప మాత్రను నూరిపోసే ఏమానందునే గురుడు ఏమందు బెట్టెనో నామారూపము లేనిది కనరానిది నామారూపము లేనిది మౌనమానెటి మూలికను పానమును దీనే కనితేను మని పలికేను గురి తెలిపేను కనితేను మని పలికేను
ఘనమైన ఈ మందు ఘన పుణ్యులకే గాక జనులకందరికి జనదను తెలిపేను. సత్యమే పథ్యం బటంచనిది సద్గురుని దలుచుక నిత్యం బెదిగి తినుమనిరి. జన్మాంతర వ్యాధెప్పటికి లేకుండా చనుమనిది. మానవులకే గాక ఔషధమందాన్యుల కలవిగాదని జ్ఞాన మార్గము చూపు పెద్దలు పూని తినే మందిదెయటనిరి. ఏమానందునే గురుడు ఏమందు వేట్టెనో నామరూపము లేనిది కనరానిది నామరూపము లేనిది. ఆది అంత్యము లేక అంతటా నిండి ఆనంద రూపమైనది అనరానిదానంద రూపమైనది. సాధు సజ్జనులెల్లా సారా మెరిగిన మందు భేద బుద్ధుల కంద రాదు రాదని నిచ్చే. ఏది రాయి మందుకును సాటి సత్పురుషులెల్లను బాగుగా దిని చూచిరి పాటి. షట్శాస్త్రమందునయున్నదే ఈ మందు సరిపాటి. సదయుడగు ముదిగొండ శంకరుడిదిగో రమ్మని రాలేదా? సదయుడగు ముదిగొండ శంకరుడిదిగో రమ్మని రామలింగని హృదయమున తాపడిల పరచిన సదమల పదమైన మందు ఏమానందు గురుడో ఏమందు వేట్టెను నామరూపము లేనిది కనరానిది నామరూపము లేనిది. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజ్. జై పూర్ణానంద పుల్లయాజులకు. జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు. జై అనంతకోటి గురు భక్త మండలికి. జై గురు పరంపరముకు. జై జై గురు. జై గురు స్వామి. ఏందో శబ్దం వస్తుంది. మామ నారాయణ ఆన్లోకి వచ్చేసినాడు. బిరికన్ మీట్ చేసుకోలేకపోయాడు. జై గురు స్వామి. జై గురు జై గురు. ఆదికి రాలేక చెప్తాడారేమో నేను తనకాడితే. జై గురు స్వామి. జై గురు అమ్మయ్య జై గురు. ఇప్పుడు ఎప్పుడైతే నీవు ఇలా గుర్తించగలిగావో అప్పుడు ఇతని స్థాయి ఇంతేనని వెంటనే విరమించుకుంటావు. నీకు ఏదైతే నీ మదిలో నిర్ణయమే ఉందో దాన్ని సాధించాలనేటువంటి లక్ష్యము శిష్యునికి ఉన్నప్పుడు గురువు ఆ విషయం కాకోకుండా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఇతని స్థాయి ఇంతేనని వెంటనే విరమించుకుంటావు. ఇంకొకరి వద్ద ప్రయత్నం చేస్తావు మళ్ళీ. ఇక లాభం లేదు అనేటువంటి తహ నీలో బయలుదేరాలి. ఇక లాభం లేదనేటువంటి తహ నీలో బయలుదేరాలి. నాకు దారి చూపించే వాళ్ళు ఎవరబ్బా అని ఎవరు దొరకలేదే, నా తిప్పలేమి, నేనేం చేయాలి, నేనేం అవ్వాలి అనేటువంటి పరిస్థితి నీకు రావాలి. నా పరిస్థితి ఏమిటి, నేనేమవ్వాలి, నేనేం చేయాలి, ఇప్పుడు నాకు మార్గం చూపించే వాళ్ళే నన్ను దాటించే వాళ్ళే లేరా అనేటువంటి తపన నీలో ఉంటే, అని ఒక విధమైనటువంటి తపన. ఎట్లా అంటే
ఎట్లా ఉండాలి ఆ తపన అంటే, అన్నం కదా తుకతుక ఉడికినట్లు ఉండాలి. అన్నం కదా తుకతుక ఉడికినట్లు ఉడికిపోవాలి నీ మదంతా. నీవు ఉడికిపోయినప్పుడు గురువే నీ వద్దకు వస్తాడు అప్పుడు వెతుక్కుంటూ. ఆవిడికి గురువు దీంట్లో గురుగీతలో కూడా ఓ మాట చెప్తాడు ఈ విషయానికి. గురువు ఉపదేశించినప్పుడు పూర్తి నీవు ఉత్తీర్ణత కాకపోయినప్పుడు, గురువు కనుమరుగైతే ఏమవుతుంది అంటే, గురువుకు మరణం ఉంది కానీ శిష్యునికి మరణం లేదు అని అంటాడు. అప్పుడు గురువు కనుమరుగైతాడు. అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీలోనే గురువు ఏర్పడతాడు. నీ యొక్క తహ ఉంటే, ఆ తపన ఉంటే, ఉడికి ఉడికి ఎట్లయితే తుక్కుతుక్కలాడుతూ ఉందో శరీరము, ఆ ఉడికిపోయినప్పుడు నీ మనస్సు అట్లా ప్రేరేపణ కలగల. గురువే నీ వద్దకు వస్తాడు వెతుక్కుంటూ. నీ దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటే అప్పుడే నీకు అర్థమైపోతుంది ఇవన్నీ. ఓహో, నేను మా గురువు ద్వారా విన్నటువంటి వాక్యాలు ఇవి అప్పుడప్పుడు అని నీకు అప్పుడు అర్థమవుతా వస్తుంది. అప్పుడు నువ్వు నీ దగ్గరకు వచ్చినటువంటి చెబుతూ ఉంటే అప్పుడు టక వెళ్ళిపోతావు నువ్వు గమ్యం వైపుకి టక వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకంటే నీకు ఆ సంకల్పం అనేటువంటి ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు సమాధానాలు దొరికే నీకు సులకనైపోతుంది ఆ వైపుకు పోయేదానికి. ఏ విధంగా మారవచ్చు అనేది దైవీ ప్రణాళికలో భాగంగా దైవం నిర్ణయిస్తాడు. నీవు చేసుకున్నటువంటి సుకృత ఫల విశేషం చేత మానవ స్వరూపమై వచ్చింది కదా. ఏ విధంగా మారవచ్చు అనేది దైవీ ప్రణాళికలో భాగంగా దైవం నిర్ణయిస్తాడు. అది నీకు, అది ఇతరులతో ముడిపడదు. ఎంత లైటింగ్ చూడండి అన్న మీట్ పెట్టుకోనా. ఇవి ఏ విధంగా మారవచ్చు అనేది దైవీ ప్రణాళికలో భాగంగా దైవం నిర్ణయిస్తాడు. అది ఇతరులతో ముడిపడదు. తన స్థానంలో ఉన్న వారికి చైతన్య వికాసం చేయిస్తే, తన స్థానంలో ఉన్నటువంటి వారికి చైతన్య వికాసం చేయిస్తే ఎట్లా అంటే, ప్రహ్లాదుడు చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి వాడు. ప్రహ్లాదుడేమో చైతన్య స్వరూపం. అక్కడ తండ్రి అంటే శరీర పరిణామం. అక్కడ తండ్రి అంటే ఏమి, ఈ శరీర పరిణామం. ప్రహ్లాదుడు చైతన్య స్వరూపం. దీంట్లోనే రెండు భాగాలుగా ఉన్నారు చూడండి. చైతన్య స్వరూపమేమో ప్రహ్లాదుడు, అక్కడ తండ్రి ఏమో శరీర పరిణామం, ఈ అజ్ఞాన దశ. ఇట్లా శరీర ధర్మంగా ఉన్నాడు ఎవరు, ఇది హిరణ్యకేశ్వరుడు తండ్రి. అప్పుడు వీరికి ఇద్దరికి, చైతన్యానికి ఈ శరీరానికి నారదుడు గురువుగా వచ్చాడు. నారదుడు గురువుగా వచ్చాడు. తన శరీరంలో భాగంగా ఉన్న పుత్రుడు జ్ఞానం. ఎవరి శరీరంలో ఉన్నటువంటి పుత్రుడు జ్ఞానము, హిరణ్యకేశ్వరుని అనేటువంటి రాక్షసుని శరీరంలో భాగంగా ఉన్నటువంటి వాడు. తన శరీరంలో భాగంగా ఉన్న పుత్రుడు జ్ఞానము. నీలోనే ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చాడు గురువు. నీలోనే ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేదానికి వచ్చాడు. మరుగుగా ఉన్నది ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి జ్ఞానం. అది మరుగుగా ఉంది. నీవు పుట్టినప్పటి నుంచి అజ్ఞాన దశలో మునిగి ఉండావు. జ్ఞానం అయితే మరుగుగా ఉంది. జ్ఞానం అనేది జన్మతః ఉంది. నువ్వు పుట్టినప్పటి నుంచి జ్ఞానం నువ్వు ఉంది, కానీ దాగి ఉంది, కానీ మరిచి ఉంది. నీవెవరో, నీ స్వరూపమేదో, నీ నిజస్థితి ఏదో అది మరిచి ఉంది. అంటే అజ్ఞానమనే ప్రహ్లాదుడితో
తప్పు, నేను చదివిండేది. అంటే జ్ఞానమనే ప్రహ్లాదుడితో అజ్ఞానమనే హిరణ్యకశిపుని పోగొట్టుకోవడము జరుగుతూ ఉంది. అజ్ఞానం అనేటువంటి హిరణ్యకశిపుని పోగొట్టుకోవడం. తండ్రి నుంచి వచ్చినటువంటి భాగస్వామిగా ప్రహ్లాదుడు, తనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పాడు. దానితో సంఘర్షణ పడ్డాడు. జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం ప్రేరేపణ జరుగుతుందో అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. తరువాత జ్ఞానం మిగిలి ఏమైతుంది? ప్రకాశిస్తుంది. మీకు అర్థం కావడానికి కథ రూపంలో చెప్తారు. అన్నీ నీలోనే ఉన్నాయి. నీకు అర్థమయ్యేదానికి ఇవన్నీ రాసి పెట్టారు. అమరాస్వామి లేడా? నీకు అర్థం కావాలని ఇవన్నీ కథ రూపంలో చెప్తారు, నీ స్వరూపాన్ని నీకు తెలియపరిచేదానికి. కానీ అన్నీ నీలోనే ఉన్నాయి. సర్వక్షేత్రములు నీలోనే ఉన్నాయి, సర్వసముద్రములు నీలోనే ఉన్నాయి, పంచభూత సమూహం అంతా నీలోనే ఉంది. కాబట్టి అన్నీ నీవయ్యే ఉన్నావు. మరి ఈ గ్రంథాలన్నీ తయారు చేసింది నిన్ను చూసే తయారు చేశారు. నీలో వ్యవహరించేటువంటి వ్యవహారమే తయారు చేశారు. ఎక్కడైనా ఏ గుడి దగ్గర, పురాతన గుడుల దగ్గరికి, ఏ గుడి దగ్గరికి అన్నవో నీ ఆకారమే. నీకు తెలియబడుతుంది. ఇట్లా శూన్యానికి మీరిన గురువును ఎలా ఉంటే గుర్తిస్తావు? చెప్పు. శూన్యానికి మీరినటువంటి గురువును ఎలా ఉంటే గుర్తిస్తావు నువ్వు? ఇప్పుడు సెల్ ఫోన్కి తీగలు లేవు కదా, సెల్ ఫోన్కు తీగలు ఉన్నాయా? లేవు కదా. శూన్యం నుండి శూన్యమునకు మాట్లాడుతున్నారంతే. శబ్ద బ్రహ్మం అనేటువంటిది పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ శూన్యములో, ఆ శూన్యం నుండి శూన్యం మాట్లాడుతూ ఉన్నారు అంతే. ఇక్కడ అక్కడ సంసిద్ధమై ఉంటే మాట్లాడగలుగుతున్నారు. అక్కడ ఇక్కడ కూడా సంసిద్ధమై ఉంటే మాట్లాడగలుగుతున్నారు. ఉపాధి లేకుండా ప్రయాణించడం లేదా? ఎట్లా అంటే అమెరికా నుండి ఇక్కడ నుండి చూడడం, మాట్లాడటం, చేయడం లేదు, చేస్తున్నారు కదా. అమెరికా నుండి ఇక్కడికి ఇక్కడికి చూడడం, ఇక్కడి నుంచి అక్కడికి చూడడం, మాట్లాడటం చేస్తూ ఉన్నారు కదా. ఏ ఆధారంతో చూస్తున్నారు? తీగలు లేవుగా. తీగ కనెక్షన్ లేదు. ఏ ఆధారంతో చూస్తున్నారు? ఇక్కడ అక్కడ పరికరాలు ఉంటే వాటి ద్వారా జరుగుతూ ఉంది. అక్కడ ఒక పరికరము, ఇక్కడ ఒక పరికరం ఉంటే వాటి ద్వారా జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు సూక్ష్మంగా ఉన్న స్థితి ఏమి? పరబయలు. లక్ష్యంలో ఉండటానికి ఉపాధులు లేవు కదా. లక్ష్యంలో ఉండటానికి ఉపాధులు లేవు. ప్రత్యక్షంగా చూడబడేటట్టుగా ఉపాధులు అయితే లేవు, దూరంగానే ఉన్నాయి. స్ఫూర్తే ఆధారము. అక్కడ ఇక్కడ స్ఫూర్తితో ఏ ఆధారం లేకుండా గ్రహించడము జరుగుతోంది. అక్కడ ఇక్కడ కూడా ఈ యొక్క స్ఫూర్తితో ఏ ఆధారము లేకుండా గ్రహించడం, ఫలానా వారి గొంతు, ఫలానా వారు మాట్లాడుతున్నారు, ఫలానా వారు నాకు కనపడుతున్నారు అనేటువంటి దాని అంతా ఉంది, లేకుండా గ్రహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫోన్లో ఈ రికార్డులో
ఎన్ని ఇముడ్చుతున్నారు చూడండి. మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్పుకున్నటువంటివి కూడా ఇముడ్చి ఉన్నారు. ఇప్పుడు ఫోనులో ఈ రికార్డులో ఎన్ని ఇముడ్చుతున్నారు మీరందరూ గ్రహించలేరే. మీరందరూ గ్రహిస్తారా? గ్రహించలేరే. అందులో ట్రైనింగ్ అయిన వారే, సంసిద్ధులైన వారే చేయగలుగుతారు. అందులో ట్రైనింగ్ అయిన వారే, సంసిద్ధులైన వారే గ్రహించి చేయగలరు. ప్రహ్లాదుడు ఉపమానం ఏ స్థాయిలో చెప్పారు? అక్కడ సూక్ష్మంగా బోధించాడని చెప్పారు కదా. ప్రహ్లాదుడు ఉపమానము ఏ స్థాయిలో చెప్పారు? అక్కడ సూక్ష్మంగా బోధించాడని చెప్పారు కదా. సూక్ష్మంగానే కుడి చెవులో తెలియపరిచాడు నారదుడు. అట్లా అక్కడ సూక్ష్మంగా బోధించాడని చెప్పారు కదా. ఉపాధి లేకపోయినా, ఉపాధి లేనప్పుడు కూడా గ్రహించే సత్తా ఉంటుంది. ఉపాధి లేకపోయినా కూడా గ్రహించే సత్తా ఉంది. ఉపాధి లేనప్పుడు కూడా గ్రహించే సత్తా ఉంటుంది. మనం ఇప్పుడు ఏ స్థాయిది నేర్చుకోదలిచినప్పుడు నేర్చుకోదలిచినప్పుడు ఆ స్థాయిని గుర్తుంచుకోవాలి కదా. మనం ఏ స్థాయిలో ఉండి ఇప్పుడు చెప్పుకుంటున్నామో, ఏ స్థాయిలో ఉండి చెప్పుకుంటూ తెలుసుకుంటున్నామో, మరి ఆ స్థాయిని బట్టే కదా గుర్తించుకోవాలి. ఇప్పుడు కందార్థాలు నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, సంసిద్ధత ఏమిటి? కందార్థాలు నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, మరి సంసిద్ధత ఏమిటి? అక్కడ దేనికి చెప్తున్నారు? సంసిద్ధత ఉంటే, చెబుతూ ఉంటే విషయాన్ని యథాతథంగా స్వీకరించే శక్తి వస్తుంది. సంసిద్ధత అంటే నీవు రెడీ అయి ఉండాల. రెడీ అయి ఉంటే, చెబుతూ ఉంటే విషయాన్ని యథాతథంగా స్వీకరించే శక్తి ఉంటుంది అక్కడ. దాని జోలికి పోవాలంటే, కందర్థాలకు పోవాలంటే నువ్వు స్వస్వరూప స్థితిని పొంది ఉండాల. అందుకే మొట్టమొదటి కందార్థంలోనే ఏం చెప్పారు? గురు శిష్య అన్యోన్య దర్శనములో సాధన సంపత్తియు గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక, ఈ ఘోర సంసారం అంటే జనమరణ ప్రవాహంలో ఉండి బాధపడలేక తన పుణ్యోదయమున గురినిగాంచి, అతనికి పుణ్యము కలిగి గత జన్మ సంస్కార విశేషము చేత పుణ్యం వచ్చి అటువంటి గురువును దర్శించి, అటువంటి గురువును చేరి ఏమైనాడు? ఆయన సాధన సంపత్తి కలిగినటువంటి వాడు. అంటే నేనెవరో గుర్తించగలిగినటువంటి వాడు. అంటే నిత్యానిత్య వస్తు వివేకము, నేను సత్యము జగత్ మిథ్య అనే విషయాన్ని తెలియబడినటువంటి వాడు. అప్పుడు కందార్థాల జోలికి పోతే అప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఇహమూర్తార్థ బలభోగ విరాగము, తర్వాత శమదమాది షట్క సంపత్తి, శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానపరుడు కావాలి. తర్వాత అప్పుడు ముముక్షత్వం 4వ స్థాయిలో. ఆ రకంగా రెడీ అయిండల్లా. సంసిద్ధత ఉంటే, చెబుతూ ఉంటే విషయాన్ని యథాతథంగా స్వీకరించే శక్తి వస్తుంది. అప్పుడు వెంటనే గుర్తించగలుగుతావు. అప్పుడే నీ యొక్క తహకు, నీ యొక్క తపనకు చెబుతా ఉంటే అప్పుడే గుర్తించేదానికి వీలవుతావు. ప్రశ్న వేస్తే వెంటనే సమాధానం చెప్పగలుగుతాడు. ప్రశ్న వేస్తే వెంటనే సమాధానం చెప్తాడు. నీ స్థితిలో అప్పుడు ఇంకా లోపం ఉంటే సరిదిద్దుతాడు. నీ స్థితిలో అప్పుడు కూడా ఇంకా లోపం ఏదైనా ఉంటే సరిదిద్దుతాడు. నీకు అర్థమవుతుంది అప్పుడు.
కానీ విప్పి చెప్పలేవు. అప్పుడైతే నీకు అర్థమవుతుంది, ఇన్ని 2 ఏళ్ళ నుంచి చదువుతున్నాం, అర్థమవుతా ఉంటుంది, విప్పి చెప్పలేరు. అదే ప్రాబ్లం అవుతుంది. చెప్పలేనప్పుడు ఎట్లా నీకు సహాయం చేస్తాడు? నువ్వు విప్పి చెప్పలేకపోతే నీకెట్లా నీకు సహాయం చేస్తాడు? చెప్పగలిగావు అనుకో, అప్పుడు నీ స్థాయిని బట్టి అందించగలుగుతాడు. నువ్వు చెప్పగలిగితే ఏ స్థాయిలో ఉన్నావో బయటికి తెలియబడుతుంది. అందుకే గురువుగారు అక్కడక్కడక్కడ అడుగుతూ ఉంటాడు, అశ్వత్థ స్వామి కూడా అడుగుతూ ఉంటాడు. చూడండి, అక్కడక్కడక్కడ మీలో ఏ స్థాయిలో ఉంది చెప్పాలి, అప్పుడు ప్రయాణం చేయగలుగుతావు. నీకు ఏ స్థాయిలో నువ్వు అడిగినప్పుడు ఆ స్థాయిలో నువ్వు చెప్పగలుగుతా ఉండవా లేదా, నీకు ఇప్పుడు ఏం చెప్తే నీకు అర్థమవుతుంది అనేది తెలుస్తుంది గురువు. ఇప్పుడు కందార్థాలు వినాలి అంటే చాలా కష్టము. కందార్థాలు వినాలంటే చాలా కష్టం. సదా బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళు వింటూనే పట్టేస్తారు. సదా బ్రహ్మనిష్టలో ఉన్నవాళ్ళు వింటూనే పట్టేస్తారు. మొన్న విద్యాసాగర్ స్వాముల వారు కృష్ణాపురానికి వచ్చినప్పుడు నా పక్కన బెంగళూరు ఆయన ఒక స్వామి సన్యాసి బట్టలు వేసుకొని ఉన్నే ఆయన అడ్డం ఒకటి పైకి ఒకటి కప్పుకొని ఉండే ఆయన, పట్టతల ఉంది ఆయనకు. ఆయన మీకు కందార్థాలన్నీ తెలుసా అని అడిగినాడు. నా పక్కనే కూర్చున్నాడు భోజనం చేసినప్పుడు. కందార్థాలన్నీ మీకు తెలుసా అంటే, మాకు తెలుసు, మేము బాల్యం నుంచి గురువు దగ్గర చేరినప్పటి నుంచి కందార్థాలే బాగా విచారించి విన్నాము అని చెప్పాను. అటువంటి ఆశ్చర్యం కలిగి ఉన్నాయి. చూడండి, కందార్థాలు వినాలి అంటే చాలా కష్టం. సదా బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళు వింటూనే పట్టేస్తారు. సదా బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళు ఏమవుతారు? వింటూ 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 ఉంటేనే పట్టేస్తారు. సూదంటు రాయి ఎలా ఆకర్షిస్తుంది? ఇనుప ముక్కల్ని గురువు సూదంటు రాయిలాగా ఉంటాడనమాట. సూదంటు రాయి ఎలా ఆకర్షిస్తుంది ఇనుప ముక్కల్ని? అది అయస్కాంతం. అట్లా ముట్టిస్తానే కనిపించుకుంటుంది, అట్లా గురువు సూదంటు రాయిలాగా ఉంటాడు. నువ్వు ప్రశ్నిస్తే కరెక్ట్గా నీకు ప్రశ్న కలగాల నీకు. అదే పదే పదే చెప్తా ఉన్నాడు. నువ్వు ప్రశ్నిస్తేనా అప్పుడే నీకు వెంటనే దానికి సమాధానం దొరుకుతుంది. సంకల్పే సిద్ధి అని చెప్తా ఉండే సుబ్రాయణ నాయన. ఎడన కూర్చుంటే ఏమన్నా చెప్పండి నాయన అంటారు. గురువు చుట్టూ కూర్చొని ఏమన్నా చెప్పండి నాయన అంటారు. ఏమన్నా చెప్పాలంటే సంకల్పించుకోవాలి. సంకల్పే సిద్ధి. మీలో సంకల్పం ఏముందో బయటికి వెళ్ళనిచ్చితే దాన్ని వివరిస్తే మీకు అర్థమవుతుంది అని చెప్తా ఉండే. అట్లా మీరంతా గుండు సూదుల్లా ఉంటారు. మీరంతా ఎట్లుంటారు? గుండు సూదుల్లా ఉంటారు. చెప్పేటప్పుడు టకామని అతుక్కుపోతారు. మీరు అప్పుడు ప్రశ్న కలిగితే మీకు చెప్పేటప్పుడు టక్కున అతుక్కుపోతారు. కాసేపు ఉంటే గుండు సూది కూడా సూదంటు రాయి అవ్వలేదు. చెప్పండి, ఒక సూది కనిపించాము ఫస్ట్, ఆ సూదికి ఇంకో సూది కనిపిస్తే అది కూడా కలుసుకుంటుంది. గుండు సూది కూడా సూదంటు రాయి అవ్వలేదు కొంతసేపు ఉంటే. అట్లా ప్రబోధ అంటే ఏమి? ఆ విధంగా. బోధ అంటే విషయంగా వివరించడం. ప్రబోధ అంటే అనుభవం కలిగేలా చెప్పేది. ప్రబోధ అంటే ఎట్లా చెప్పాలి? అనుభవం కలిగేలా చెప్పాలి. ఎదుటివారికి తెలియబడే విధంగా, వారి గ్రహించే విధంగా చెప్పాల్సి వస్తుంది. బ్రహ్మనిష్ట నుండి విడుదల చేయడానికి ఈ కందార్థాలు చెప్తున్నారు.
నువ్వు బ్రహ్మనిష్ట స్థితి పొందినావు, బ్రహ్మాకార వృత్తిని పొందినావు, నేను బ్రహ్మనైతిని అనే నిర్ణయం పొందిన వారికి ఈ కందార్థాలు చెప్తారు. అప్పుడు మహావాక్యాలన్నీ చెప్పి బ్రహ్మనిష్టలో వార్తీక నిర్ణయములో ఉన్నారా లేదా అనేటువంటి నిర్ణయం వస్తుంది ఆడ. అప్పుడు చెప్పాలి కందార్థాలు. మహావాక్యాలన్నీ చెప్పి బ్రహ్మనిష్టలో వార్తీక నిర్ణయంలో ఉన్నారా లేదా, ఇది వార్తీక బోధ అని, వేదాంత వార్తిక్యము అని కృష్ణదేశిక ప్రభువులు మనకు ఒకటి అందించారు. దానికంటే ముందు జీవన్ముక్తి ప్రకాశికి కూడా అందించాడు. ఈ జీవన్ముక్తి ప్రకాశికాను వేదాంత వార్తిక్యము ఫైనల్ సబ్జెక్టు పూర్ణబోధ తెలుసుకోవడానికి. మహావాక్యాలన్నీ చెప్పి బ్రహ్మనిష్టలో వార్తీక నిర్ణయములో ఉన్నారా లేదా అంటే, వార్తీక నిర్ణయంలో అందరూ ఉంటారు. విషయంగా వచ్చేటప్పటికి పాము కుబుసము విడిచినట్లు వదిలావా లేదా అనేటువంటిది కావాల. అంటే వార్తీక నిర్ణయంలో అందరూ ఉంటారు, కానీ విషయంగా వచ్చేటప్పటికి ఎట్లా ఉండాలా? పాము కుబుసము విడిచినట్లు వదిలావా? పరీక్ష చేసుకో, వదిలావా లేదా? నీవుగా ఉండగలిగావా? వదిలావా? లేదా నీవుగా ఉండగలిగావా? అలా ఉన్నప్పుడేగా ఇది లేకుండా పోయేది. అలా ఉన్నప్పుడే కదా ఇది లేకుండా పోయేది. ఇది లేనిది అని తెలిసిందిగా. ఇది ఉన్నది అని చెప్పుకుంటా వచ్చింది మొట్టమొదటి నుంచి. వీటికి వచ్చేదలికే ఏమైంది? ఇది లేనిది అని మళ్ళీ చెప్తుంది. మనకి రుక్మిణి సంవాదంలో ఈ పద్యం వస్తుంది. ఇట్లా ఒకప్పుడు జీవత్వ భ్రాంతి పోయి బ్రహ్మం అనేది వార్తీక నిర్ణయంగా, ఒకప్పుడు జీవత్వ భ్రాంతి పోయి బ్రహ్మం అనేది వార్తీక నిర్ణయంగా మహావాక్యాల ద్వారా నిర్ణయం చేసి చెప్పారు కదా. జీవత్వ భ్రాంతి పోయి బ్రహ్మం అనేది వార్తీక నిర్ణయంగా మహావాక్యాల ద్వారా నిర్ణయించేటువంటి స్థితి ఒకప్పుడు చెప్పారు కదా మీకు. ఈ స్వామి రాసినటువంటి వాళ్ళకి చెప్పడమే కాదు, మీకు ఎన్నోసార్లు చెప్పారు ఈ 2 సంవత్సరాల నుంచి. అనుభవంగా బ్రహ్మముగా ఉన్నావు. అట్లా చెప్పినప్పుడు ఎట్లున్నావు నువ్వు? అనుభవంగా బ్రహ్మముగా ఉన్నావు. జీవ జగత్తులతో కూడినప్పుడు సహజంగా బ్రహ్మముగా ఉండగలిగావు. ఈ జీవ జగత్తులతో కూడినప్పుడు ఎట్లున్నావు? సహజంగా బ్రహ్మముగా ఉండగలిగావు. నిద్రలో ఏ అనుభవం లేదు. అలా ఉండవచ్చుగా. నిద్రలో ఏ అనుభవం లేదు, అలా ఉండొచ్చుగా. ఉంటుందా ఉండదా? అలానే ఉండు. అందుకే శ్రీధర స్వాముల వారు నిద్రపోల్పువలే అని. నిద్రలో ఏ అనుభవం లేదు అడా, అలా ఉండొచ్చుగా. నీ సంస్కారయుత కర్మ ప్రేరేపిస్తే లేస్తూ ఉన్నావుగా. ఉంటావా? ఉండలేవాడ. నీ సంస్కారయుత కర్మ ప్రేరేపిస్తూ ఉంది. నీ సంస్కారయుత కర్మ ప్రేరేపిస్తే లేస్తూ ఉన్నావుగా. అలాగే సంస్కారయుతంగా బ్రహ్మం ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు సంస్కారయుతంగా బ్రహ్మము ప్రేరేపిస్తూ ఉన్నాడు. నిద్ర హాయిగా ఉందిగా, అక్కడే ఉండొచ్చు కదా. మరి నిద్ర హాయిగా ఉందిగా. ఈ సంస్కారయుతంగా బ్రహ్మము ఏమో ప్రేరేపిస్తాడు ఊరికే. నిద్ర హాయిగా ఉంది కదా. దీనికంటే ఎప్పుడూ నీవు నిద్రపోవచ్చుగా. కదా. మళ్ళీ సృష్టి, స్థితి, లయలు, వ్యవహారం అంతా మొదలు పెడుతూ ఉన్నావు.
నీవు మేల్కొని వ్యవహారం అంతా చేయడం లేదు, మళ్ళా వ్యవహారంలోకి వస్తావు. అంటే దినదినానికి మరణం చెందుతా ఉంది, దినదినానికి పుడతా ఉంది, తోస్తా ఉంది, మేలుకుంటా ఉంది కదా. మళ్ళీ సృష్టి స్థితి లయలు వ్యవహారం అంతా మొదలు నీవు మేల్కొని వ్యవహారం అంతా చేయడం లేదు, మేల్కొని వ్యవహారం అంతా చేస్తున్నావు. అప్పుడు ఎట్లా చేస్తున్నావు? బ్రహ్మభావనలో ఉండి చేస్తున్నావు. నేను బ్రహ్మనైతిని అనేటువంటి నిర్ణయంగా అన్నిటి యందు ఆ బ్రహ్మస్వరూపాన్ని చూస్తూ పిపీలకాది బ్రహ్మపర్యంతము వృక్షలతాదుల యందు కానీ శిలా పాషాణాదుల యందు కానీ అన్నిటి యందు నేనే ఉన్నాననేటువంటి భావనతో చేస్తున్నావు. బ్రహ్మభావనలో ఉండి చేస్తున్నావు. పరిణామం చెందుతూ బ్రహ్మానుభవం పొందావు. ఈ విధమైనటువంటి పరిణామం చెందుతూ బ్రహ్మానుభవం పొందావు. బ్రహ్మానుభవంలో ఉండి ఇదంతా సీరియల్ లాగానే చూస్తున్నావు. బ్రహ్మానుభవంలో ఉండి ఇదంతా ఎట్లా చూస్తున్నావు? సీరియల్ లాగా చూస్తున్నావు. అబద్ధమైనటువంటి అల్లిక, ఆ సీరియల్ అది నీవు అల్లుకునేటువంటి అల్లికే అదంతా. ఆ విధంగానే ఇదంతా అల్లిక. జీవ బ్రహ్మైక్యమైనప్పుడు సీరియల్ లాగానే చూస్తూ ఉన్నావు. కానీ దీన్నంతా బాహ్య వ్యవహారం అంతా ఎట్లా చూస్తున్నావు? అప్పుడు బ్రహ్మభావంలో ఉండి సీరియల్ లాగా చూస్తున్నావు. ఇదంతా ఒక అల్లిక అని. అప్పుడు ఏమైంది? నీకు జీవ బ్రహ్మైక్యమైంది. జీవత్వము లేనిదని అనుభవం అయింది. అప్పుడు జీవత్వము లేనిదని అనుభవం అయింది. మరి నీవు బ్రహ్మముగా ఉన్నావుగా. ఎప్పుడైతే జీవత్వము జీవ బ్రహ్మైక్యమైంది, ఆ జీవత్వం లేనిదైంది. మరి ఇప్పుడు ఏమై ఉన్నావు నువ్వు? జీవుడు బ్రహ్మం లేక ఐక్యమైపోయినాడు, వాడి జీవత్వం లేకుండా పోయింది. మరి నీవు ఇప్పుడు ఏమైనావు? బ్రహ్మముగా ఉన్నావుగా. నీవు బ్రహ్మముగా ఉన్నావుగా. బ్రహ్మానుభవములో ఉండి బ్రహ్మముగా మరలా జీవ జగత్తులోనికి వచ్చి, బ్రహ్మానుభవంలో ఉండి మరి బ్రహ్మముగా మరలా జీవ జగత్తుల్లోకి వచ్చి జగత్తును లేనిదానిగా పొందావు. ఆ అనుభవం పొందావు. ఈ జగత్తు లేనిదానిగా జగత్తులోకి వచ్చావు, బ్రహ్మానుభవంలో ఉండావు. ఉండి మళ్ళా బ్రహ్మముగా మరలా జీవ జగత్తులోకి వచ్చినావు. వచ్చి ఏం చేశావు? జగత్తును లేనిదని, జగత్తు లేనిదానిగా అనుభవం పొందావు. ఈ జగత్తు లేనిది అనేటువంటి అనుభవం నీకు ఏర్పడింది. అయినా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలన్నీ జరుగుతున్నాయిగా. సృష్టి స్థితి లయ ఆకర్షణలన్నీ కూడా జరుగుతున్నాయిగా. ఇప్పుడు విలక్షణంగా ఉన్నావా? ఎట్లున్నావు? ఇదివరకులాగా తాదాత్మ్యం చెందుతున్నావా? పరీక్ష చేసుకో. ఇప్పుడు విలక్షణంగా ఉన్నావా, లేదా ఇదివరకులా ఇంతకుముందు ఎట్లా ఉంటినో బాల్యం నుంచి ఇదివరకులా తాదాత్మ్యం చెందుతున్నావా? గురుభావం పొందనప్పుడు. ఇప్పుడు అనుభవం లేకుండా వ్యవహారం చేయాలి. ఇప్పుడు అనుభవం కూడా పోవాల. అనుభవం ఉల్లక్కి అన్నాడు శివరామ దీక్షితులు. అనుభవము ఉల్లక్కి అని అన్నాడు. అట్లా ఇప్పుడు నువ్వు అనుభవం లేకుండా వ్యవహారం చేయాలి. తిరగ్గా ఏమైంది? ఇప్పుడు కొన్నాళ్ళు ఉండేసరికి నేను లేకుండా పోలేదే. తిరగ్గా ఏమైంది? కొన్నాళ్ళు ఉండేసరికి నేను లేకుండా పోలేదే. జీవుడిగా జగత్తుగా లేను గాని ఇది వరకు తాదాత్మ్యం చెంది తిరిగాను. ఇప్పుడు జీవుడేమో పోలే, తిరిగావు. తిరగ్గా ఏమైంది? ప్రదక్షిణ చేసి తిరిగావు అనుకో.
పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయం నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధంచ. ఇట్లా చెప్పుకుంటూ ప్రదక్షిణ 12 దిశలు చూసావనుకో, కొన్నాళ్ళు ఉండేసరికి అది నేను లేకుండా పోలేదే. చుట్టూ ఏమో అంతయు లేదు, అంతయు పరిపూర్ణమని చెప్పుకుంటున్నావు. నేను లేకుండా పోలేదే. జీవుడిగా జగత్తుగా లేను గాని, జీవుడిగాను ఈ జగత్తుగా లేను గాని ఇది వరకు తాదాత్మ్యం చెంది తిరిగానుగా. ఇప్పుడు విలక్షణంగా ఉండి తిరిగాను. ఇది వరకునేమో తాదాత్మ్యం చెంది తిరిగాను, ఇప్పుడేమో ఎట్లా ఉండాలా? విలక్షణంగా ఉండి తిరిగినప్పుడు ఏమైనావు? బ్రహ్మభావం పొందినావు. అంతేగాని నేను ఉన్నాను కదా, నువ్వు బ్రహ్మభావాన్ని అయితే పొందినావు, అంతేగాని నేను ఉన్నానుగా, లేకుండా పోలేదు కదా. తిరిగి తిరిగి 12 దిశలు దాటుకున్నా నీవు ఉన్నావు కదా. 12 దిశలు లేదు ద్వాదశాంతంలో, అంతేగాని నేను ఉన్నాను కదా, లేకుండా పోలేదు కదా అని కలుగుతుంది. ఎట్లా కదిలింది? అది ఎట్లా కదిలింది? ఆ బ్రహ్మానుభవంలో నుంచి జీవ జగత్తుల్లోకి వచ్చి, మళ్ళా ఆ బ్రహ్మానుభవంలో నుంచి ఈ జీవ జగత్తుల్లోకి వచ్చి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణంలోకి వచ్చాను. అప్పుడు తెలియక అనుభవించాను. సృష్టి స్థితి లయ ఆకర్షణలోకి విస్తీర్ణ ఆకర్షణలోకి వచ్చాను. అప్పుడు తెలియక అనుభవించాను కదా. ఇప్పుడు విలక్షణంగా ఉండి తెలిసినా కూడా వ్యవహారం అంతా జరుగుతూనే ఉందిగా. అప్పుడు తెలియకపాయా, ఇప్పుడు మళ్ళా ఈ వ్యవహారంలోకి వచ్చి సృష్టి స్థితి లయ ఆకర్షణ విస్తీర్ణ అనేటువంటి తాదాత్మ్యం చెందింది కదా. ఇప్పుడు విలక్షణంగా ఉండి తెలిసినా కూడా వ్యవహారం అంతా జరుగుతూనే ఉందిగా. నేను పోయింది ఎక్కడా? నేను పోయిందా? పోలేదుగా. శిష్యుడు మేలుకొలిపితే మళ్ళా మేలుకుంటున్నావు కదా. శిష్యుడు మేలుకొలిపినా కూడా మళ్ళా మేలుకుంటున్నావు. పోయిందా? పోలేదుగా. అయితే భ్రాంతి లేదు, విలక్షణంగా ఉన్నాను. ఎట్లున్నాను? భ్రాంతి లేదు, విలక్షణంగా ఉన్నాను. అన్ని సీరియల్ లాగా చూస్తున్నా అంతే. అగో ఆ సీరియల్ చూసినట్లు అమ్మగారు సంతకాడ అయితేనే అట్లా అన్ని సీరియల్ లాగా చూస్తున్నాను. ఇప్పుడు నేను లేకుండా పోవాలా. అన్ని సీరియల్ లాగా చూస్తున్నాను, ఇప్పుడు నేను లేకుండా పోవాలి అని ఎప్పటికి కలిగింది? ఇప్పుడు నేను లేకుండా పోవాలి అని నీకు ఎప్పటికి కలిగింది? బ్రహ్మానుభవంలో తిరగ్గా బ్రహ్మానుభవంలో తిరగ్గా ప్రదక్షిణలు చేసి చూసి తిరగ్గా నేను ఎప్పుడు తిరుగుతూ పరిణామం చెందుతూ విలక్షణంగా ఉన్నానే గాని, చూడు, నిద్రావస్థ లేకపోతా మళ్ళా మేలుకుంటా, నిద్రావస్థ లేకపోతా మళ్ళా మేలుకుంటా. ఇట్లా ఎప్పుడూ తిరుగుతూ పరిణామం చెందుతూ విలక్షణంగా ఉన్నానే గాని లేకుండా పోలేదు కదా. మరి ఎట్లా? శాశ్వతంగా నిద్రపోవచ్చు కదా అట్లే. మరి నాకు మూలం ఏమిటి అనేది రావాలి. ఏమిది? డైలీ నిద్రపోతా, డైలీ మేలుకుంటా, కానీ తిరుగుతానే ఉన్నా. నాకు మూలం ఏమిటి అనేది రావాలి. అప్పుడు నీకు 3 మంత్రాలు మంత్రార్థాలు అన్నీ చెప్తారు గురువుగారు. నాకు మూలం ఏది అని తెలుసుకోవాలి. నీకప్పుడు ఏం చెప్తాడు? 3 మంత్రాలు మంత్రార్థాలు అన్నీ చెప్తాడు. వెంటనే అవగాహన చేసుకోగలుగుతావు. అప్పుడు ఇంకా క్షణంలో ఏముంది? భుజం మీద టవాలు రాలిపోయినట్లే, నీకు తెలియకనే. అట్లా క్షణములో
తెలియబడుతుంది. నీకు వెంటనే అవగాహన చేసుకోగలుగుతావు, వెంబడించగలుగుతావు. అసలు ఇది వరకు ఇది లేదు కదా. 12 సంవత్సరములు సేవ చేసి 12 సంవత్సరాలు అంతా విన్నా కూడా ఈ స్థితి రాలేదే నాకు. అందుకే 12 సంవత్సరాలు కావాలా ఆరుడితో రావాలంటే, ఆ స్థితిని పొందాలంటే. రెండు మంత్రాలు చెప్తానే నాకు మూడో మంత్రం ఉందండి ఇంక చెప్పు స్వామి అని వెంబడిస్తారు. ఇంకో ఏదో మూడో మంత్రం ఉందండి, ఇంకో ఏదో దాగి ఉందండి, ఇంకోటి ఏదో దాచుకున్నావా అని చెప్పు అంటారు. ఎట్లా తెలుస్తుంది? తెలియదు. వెంటనే అవగాహన చేసుకోగలుగుతావు, వెంబడించగలుగుతావు. అసలు ఇది వరకు ఇది లేదు కదా, ఉన్నది అదే గాని ఇది లేనిదని చెప్పడము లేదు. ఇంతవరకు 12 ఏళ్ళంతా చెప్పినా కూడా ఇది లేనిదని చెప్పలేదే. ఉన్నది అదే గాని ఇది లేనిదని చెప్పడం లేదు. కానీ నేను లేకుండా పోలేదు కదా. ఇది లేనిదని చెప్పలే అప్పుడు, కాబట్టి అది నేను లేకుండా పోలే. ఏది బంధించిందో అదంతా లేకుండా వదిలేసుకున్నాం. ఇప్పుడేమి ఈ 3 మంత్రాలు 3 మంత్రానికి అర్థాలు చెప్పేదలికే ఏమైనావు? ఏది బంధించిందో అదంతా బంధ విముక్తి అయింది, లేకుండా వదిలేస్తున్నావు. నీవు మాత్రం మిగిలి ఉన్నావు. ఏమై ఉన్నావు? నీవు మాత్రమే మిగిలి ఉన్నావు. ఇప్పుడు నేను పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను పోవాలంటే నాకు కేంద్రం ఏది అని విచారించాలి. ఇప్పుడు ఏ కేంద్రాన్ని పట్టుకోవాలి? చూడండి, సాంఖ్యమంతా వింటివి, పిండాండోత్పత్తి లక్షణాన్ని వింటివి, బ్రహ్మాండోత్పత్తి లక్షణాన్ని వింటివి, అవన్నీ దాటుకుంటా వస్తువి. తారకోపదేశం అంతా వింటివి, నీ యొక్క స్వస్వరూప స్థితిని పొందేదానికి అవకాశమైనటువంటి మహావాక్య విచారణ అంతా వింటివి, వార్తీక బోధ వింటివి, ఆ జీవన్ముక్తి ప్రకాశ స్థితిని తెలియబడి ఆ జీవుడు ముక్తి అయ్యేటువంటి స్థాయికి వచ్చా, అదంతా విన్నావు. ఇప్పుడు నేను పోవాలంటే నాకు కేంద్రం ఏది అని విచారించాలి. విచారిస్తే ఏమైంది? అప్పుడు ఈ 3 మంత్రాలు వివరించి పంచీకరణ అంతా చెబుతూ ఉండాలి. ఈ 3 మంత్రాలను వివరించి మళ్ళీ పంచీకరణ అంతా చెప్తా ఉంటే ఏమవుతుంది? ఇది అబద్ధం అని మీకు దృఢమవుతుంది. కేవలం ఒక్క బోధ ఉంటే చాలదు. సాంఖ్యము, తారకము, అమనస్కము అన్నీ చెప్పాలి. ఉన్న బయలును లేని ఎరుకను వివరించాల. ఏం చెప్పా? మొదలచలమును ఎరిగించేదా అంటే ద్వాదశి మంత్ర అథారిటీని బాగా ఎరిగిస్తాడు. విదితముగా లేని ఎరుక వివరించేదా అంటే షోడశి మంత్ర అథారిటీ అంతా ఎరిగిస్తాడు. విదితముగా లేని ఎరుక వివరించేదా. మరి వింటివేని నీ చెంచల బుద్ధి మానుంటివేని. ఎట్లా అంటాడు? నువ్వు వింటే నీ చెంచల బుద్ధి మానింటే ఇగో మొదలచలం ఎరిగించేదా, విదితముగా లేని ఎరుక వివరించేదా, తుదకెరుకను విడిపించేదా. తుద అంటే లాస్ట్ కడ. నువ్వు 12 సంవత్సరాలు సేవ చేసి 12 సంవత్సరాలు సంపూర్ణంగా తారకము, సాంఖ్యము, తారకము, అమనస్కములన్నీ చెబితే విని అప్పుడు తుదకెరుకను విడిపించదా. మదిలో నా మాట నమ్మి మరి వింటివేని నీ చెంచల బుద్ధి మానుంటివేని. ఏమంటాడు? 10 నిన్ను చూసి బలి శబాష్ అని త్రోవ ఎదురు లేనేటట్టు ఇదిగోనే చేసేదా. 10 మంది నిన్ను చూసి శబాష్, ఏ తండ్రి కన్నా బిడ్డరా, ఇంత అన్యోన్యంగా, ఇంత క్రమశిక్షణగా, ఇంత పద్ధతిగా వ్యవహరించి
నడుస్తున్నాడు ఈయన నడక, ఆ నడకలో నేను నడవాలి అనేటువంటి భావన ఎదుటివారికి వచ్చే స్థితిగా నిన్ను తయారు చేస్తాను అంటున్నాడు. ఇదే సావు లేని స్థితి. చూడండి, మనం గోడ మీద దంపదన చిత్రపటాలన్నీ తగిలిచ్చాం. వారందరికీ సావు ఉందా? వారి రూపంలో మనము, వారు కూడా గురు పరంపరలో ఉన్నవారే, పూర్వం పెద్దలచే తెలియబడినటువంటి వారే, ప్రతి ఒక్కరికి గురువు ఉన్నటువంటి వారే. కానీ వాళ్ళు ఎల్లకాలము పూజింపబడతా ఉన్నారు. సర్వకాల సర్వావస్థల యందు కూడా పూజింపబడతా ఉన్నారు వాళ్ళు. అట్లా పూజ్యనీయులైనారు అంటే వాళ్ళే చావులేని వాళ్ళు. ఇట్లా సాంఖ్యము, తారకము, అమనస్కము అన్నీ చెప్పాలి. అన్నీ చెప్పాలి. సాంఖ్యము తెలియజేస్తేనే సంఖ్యలు వదులుతాయి. మూడు మంత్రార్థాలు చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ చెప్పాల. సాంఖ్య, తారక, అమనస్క విషయాలన్నీ బాగా చెప్పాలి. చెప్పి సాంఖ్యం తెలియజేస్తేనే ఏమేమి వదులుతాయి? సంఖ్యలు వదులుతాయి. ఇది నేను కాదు అని భావన చెందుతాడు. అది నేనై ఉన్నాను అని తెలిసి అమనస్కము కావాలి. అప్పుడు అది నేను అయి ఉన్నాను అని తెలిసినప్పుడు అప్పుడు అమనస్కము కావాలి. దీనిని బట్టి నీవు లేకుండా పోతావు. పనిచేయని మనస్సు. అమనస్కం అంటే ఏమి? పనిచేయని మనస్సు. కేవలం తారకం చదువు. కేవలం తారకం చదువుకున్నంత మాత్రాన చాలదుగా. సాంఖ్యము చేత ఇది లేనిదని నిర్ణయం అవ్వాలి. మనం చెప్పేటప్పుడు సాంఖ్యమే ముందు చెప్పుకుంటా ఉంటాము. సీతారామాంజనేయ సంవాదములో ముందు తారకమే చెప్పింది సీతాదేవి ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి స్థితప్రజ్ఞుడే కూర్చోంటాడు. సర్వులు ఆనందకేలితో సీతారాముల పట్టాభిషేకంలో, ఆ పట్టాభిషేకం అయ్యేటప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. ప్రజలంతా కూడా పండగలాగా చేసుకుంటున్నారు, ఆనందకేలిలో ఉన్నారు. ఈయన ఎట్లయి ఉన్నాడు? వాళ్ళ పాదాల దగ్గర తల వంచుకొని స్థితప్రజ్ఞుడై కూర్చొని ఉన్నాడు. అట్లా కూర్చొని ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవి కల్లా చూసి ఇట్లా కన్నెగేస్తాడు, చూడు అని. ఎవరిని చూడమంటున్నాడు? ఆంజనేయ స్వామి కల్లా చూడు ఎట్లే ఉన్నాడో. వాళ్ళంతా చూడు, మిగతా వాళ్ళంతా చూడు, ఏమి ఆనందకేలిలో ఉన్నారు, మాయా వికారమైనటువంటి ఆనందకేలిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్థితప్రజ్ఞుడైనాడు ఇట్టి శిష్యునికి తారకం బోధించమని సైగ చేసి చెప్తాడు. అప్పుడు సీతాదేవి తారకం అంతా బోధించిన తర్వాత సాంఖ్యము శ్రీరామచంద్రుడితో వినమని చెప్పి తెలియపరుస్తుంది ఆ తల్లి. అప్పుడు కేవలం తారకం చదువుకున్నంత మాత్రాన చాలదు. సాంఖ్యము చేత ఇది లేనిదని నిర్ణయం అవ్వాలి. అప్పుడు సాంఖ్యము చేత ఇది లేనిదని నిర్ణయం అవ్వాలి. ఆ నిర్ణయాన్ని గురువు ద్వారా వెంబడించినప్పుడు లేకుండా పోతావు. ఆ నిర్ణయాన్ని గురువు ద్వారా వెంబడించినప్పుడు లేకుండా పోతావు. అందుకని సాంఖ్యం కూడా తెలిసినప్పుడే వస్తునిశ్చయంగా అనుభవం పొందుతావు. నీకు సాంఖ్యం కూడా తెలిసినప్పుడే వస్తునిశ్చయంగా అనుభవం పొంది లేకుండా చేసుకోవడానికి సులువు అవుతుంది. అప్పుడు సులువుగా ఉంటుంది. నాకు అర్థం కాలే అనేటువంటి విషయం ఆడ ఉండదు. సాంఖ్యము తెలియకుండా తారకము, అమనస్కము చెబితే పరిపూర్ణంగానే ఉంటుంది. అది పరిపూర్ణంగానే ఉంటుంది. సాంఖ్యము తెలియకుండా తారకం పని చేస్తూనే ఉంటుంది. ఇంకా సాంఖ్యం తెలియకుండా
తారకం పనిచేస్తూనే ఉంటుంది. అయితే లేని ఎరుకలో ఉంటావు అంతే. లేని ఎరుకలో ఉంటావు కానీ ఎరుక విడువవు. అందుకే సాంఖ్యం చేత ఇది లేనిదని నిర్ణయం అవ్వాలి. సాంఖ్యం చేత ఇది లేనిదని నిర్ణయం అయితే నువ్వు తారకము అమనస్కము చెబితే ఏమవుతుందంటే పరిపూర్ణంగానే ఉంటుంది. సాంఖ్యం తెలియకుండా తారకము పని చేస్తూనే ఉంటుంది. అయితే లేని ఎరుకవై ఉంటావు అంతే, కానీ విడువవు. విడువని లక్షణం కావాలి. విడువని లక్షణం కావాలా, విడిచే లక్షణం కావాలా? విడువని లక్షణము, విడిచే లక్షణము, దీన్నే అంటారు. ఇది విడిచే లక్షణం. సాంఖ్యం తెలియకుండా తారకం పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి అది విడువని లక్షణం. అది విడువవు. అయితే ఎట్లుంటావంటే లేని ఎరుకలో ఉంటావు అంతే, కానీ ఎరుక విడువవు. ఎరుక విడిచేటువంటి ఈ సాంఖ్య విశేషం వల్ల నువ్వు అప్పుడు ఏమవుతావు? విడువని లక్షణంలో ఉంటావు. తారకం ఒకటి వింటా ఉంటే విడువని లక్షణంలో ఉంటావు. తారకం అమనస్కము. విడిచే లక్షణం కావాలంటే సాంఖ్యంతో విడవగలుగుతావు. సాంఖ్యం చేత ఇది లేనిదని నిర్ణయం అవ్వాలి. ఇప్పుడు ఆ సాంఖ్యం చేత ఇది లేదని నిర్ణయం అయినప్పుడు అది విడిచే లక్షణం ఏర్పడింది. సాంఖ్యం అంటే ఏమిటి? దేహీ దేహములు అంటే ఏమిటి? అధిష్టానం ఆధారమై ఉన్నది. ఇట్లా సాంఖ్యం అంటే ఏమిటి, దేహీ దేహములు అంటే ఏమిటి అంటే అధిష్టానము ఆధారమై ఉంది. బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ, ఈ రెండు పంచీకరణల ద్వారా దేహీ దేహముల యొక్క అర్థం తెలిస్తేనే సాంఖ్యము అర్థమయ్యేది. దేహీ దేహముల యొక్క అర్థం తెలిస్తేనే సాంఖ్యం యొక్క అర్థం అవుతుంది. అప్పుడు అర్థం కాకోకుండా విన్నా ఆస్వాదించలేరు. ఈ అర్థం కాకుండా విన్నా కూడా తెలుసుకోలేరు, తెలియబడలేరు. ఒక సువాసన అనుభవం విని పొందలేరుగా. ఒక సువాసన అనుభవం అనుభవం వింటే పొందుతారా? సువాసన చెవితే వింటే ఆ సువాసన ఇట్లుంటుంది, ఆ వాసన ఇట్లుంటుంది అంటే పొందుతారా? పొందలేరు. అది గంధం చేత అంటే నాసికారంధ్రముల చేత నీవు ఆస్వాదిస్తే అప్పుడు దాని అనుభవం తెలుస్తుంది నీకు. ఊరికే వింటే పొందలేరుగా. దేహి నేను కాను, దేహము నేను కాను అని తెలిసిన వారు పురుషులు. దేహి నేను కాను, దేహము నేను కాను అని తెలిసిన వారు పురుషులు. సాంఖ్య విచారణ ద్వారా నీవు పురుషుడవని నిర్ణయం కావాలి. సాంఖ్య విచారణ ద్వారా నీవు పురుషుడవని నిర్ణయం కావాలి. ఇతరేతర అంటే నీవు కాని దానిని నిరసించితే. ఇతరేతర అంటే ఏమి? నీవు కాని దానిని నిరసించితే ఏది మిగిలి ఉన్నదో అది దర్శించడం అంటే. ఏది మిగిలి ఉన్నదో అది దర్శించడం అంటే. అది మిగిలింది ఏం స్వామి? అది నువ్వు చెప్పలేనిది, నేను వినలేనిది. అది నేను చెప్పలేనిది, నువ్వు వినలేనిది. చెప్పేదానికి నాకు కాదు, వినేదానికి నీకు కాదు, కానీ వింటివి కదా. అదే పూర్ణ నిర్ణయం. అదే నీవై ఉండడం. ఇతరేతర అంటే నీవు కాని దానిని నిరసించితే ఏది మిగిలి ఉన్నదో అది దర్శించడం అంటే. అదే నీవై ఉండడం. అప్పుడేమి? వీడు అవధూత తాత చెప్పినటువంటి మాట, అది నీవై ఉండడం అనేది ఖచ్చితంగా భావం చెందుతాం. అదే నీవై ఉండడం.
బింబ ప్రతిబింబ న్యాయం కాదు. దీనికి పూజారి వెంకటేశం గారు కూడా ఏదో చెప్పారు కదా దీని మీద. వివేక చూడమని మీద అట్టపైనే వచ్చి రాశాడు ఏదో, అది గుర్తుకు రాలే. ఏదైతే తెలియబడతా ఉందో ఇంకా తెలియబడేది లేదో అది లేనిది అని ఆ వాక్యము గుర్తుందే ఎవరికన్నా? అదే నీవై ఉండడం. బింబ ప్రతిబింబ న్యాయం కాదు. ప్రతిబింబాన్ని బట్టి బింబాన్ని గ్రహించావు. ప్రతిబింబాన్ని బట్టి బింబాన్ని గ్రహించావు అంటే అద్దం చుట్టూ తిరుగుతావు. దర్శించినప్పుడు చెప్పడానికి నీవు లేవాడ. అద్దం చుట్టూ తిరుగుతావు, దర్శించినప్పుడు ఏమైంది? చెప్పడానికి నీవు లేవు. వివేక విజ్ఞాన సృష్టియే సాంఖ్యము. వివేక విజ్ఞాన దృష్టియే సాంఖ్యము. నువ్వు వివేకంతో విజ్ఞానం చేత ఆ దృష్టి కలిగితే నీకు అదే సాంఖ్యము. తర్వాత వీటికి కాలం సరిపోయింది, పేజీ కూడా పూర్తి అయింది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం. సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని మంగళం. స్వామి వాయిస్ చేష్టలన్నీ ఉడిగిపోయే చేసే మంగళం. కాలేదా? వాయిస్ బ్రేక్ అయినాడు చూడు. దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. జై మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పులయాజులకు జై. విష్ణానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై.